మిమ్మల్ని చూడగా నాకు సడన్గా స్పిరిట్ లో ఏదో సంథింగ్, ఏదో ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. ఫంక్షన్ హాల్. సాపలోపల చూస్తున్నా, నాకు ఫంక్షన్ హాల్ చూస్తున్నాను. ఎందుకు ఈ ఫంక్షన్ హాల్ చూస్తానో నేను విస్తుపోతున్నాను. ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. ఫంక్షన్ హాల్ ఏదో ఫంక్షన్ కావడం నేను చూస్తున్నాను. ఫంక్షన్ హాల్ ఏదో ఫంక్షన్ లాంటిది కావడం చూస్తున్నాను. ఎవరిది ఫంక్షన్ కావాలనుకుంటున్నారు? అదే మ్యారేజ్ కోసం చూస్తున్నాను. మీరు ఇంకా ఎవరిదో అనుకుంటున్నారు. మిమ్మల్ని నేను చూశాను, రెస్పాండ్ అవుతారని. ఏంజల్ నాకు ఒక ఫంక్షన్ హాల్ చూపిస్తున్నాడు. ఆ ఫంక్షన్ హాల్లో మీ ఫంక్షన్ గ్రాండ్ గా జరగడం నేను చూస్తున్నాను. చెప్పండి, చెప్పండి, ఐ రిసీవ్ అని. ఆ ఫంక్షన్ హాల్లో మీరే గ్రాండ్ గా మ్యారేజ్ జరగడం నేను చూస్తున్నాను. మిమ్మల్ని స్పిరిట్ లో ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఎందుకో మిమ్మల్ని చూడగానే నాకు లెటర్ పి కనిపిస్తుంది. లెటర్ పి. మిమ్మల్ని చూడగానే నాకు పి అక్షరం పెద్దగా కనిపిస్తుంది. పి 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 ఏందండి? పి ఎందుకు చూస్తున్నాను? నా పేరు ప్రేమ్. మీ పేరేంటి? ప్రేము. మీ పేరు ప్రేము. ప్రేమలో ఫస్ట్ అక్షరం ఏంటి? పి. పి. మీ ప్రేమలో ఫస్ట్ అక్షరం ప్రేమలో పి ఉంది. నేను చూసిన పి కరెక్టే. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. Yes, మిమ్మల్ని స్పిరిట్ లో నేను చూస్తున్నాను. నాకు మీ వెనుక ఒక ఏంజల్, ఒక దూత నిలబడ్డాడు. వావ్ రెకెకెషకజీ. yes, మీ వెనుక ఒక ఏంజల్ నిలబడి కొన్ని విషయాలు మీ గురించి కొన్ని విషయాలు నాతో కమ్యూనికేట్ చేసుకోండి నేను చూస్తున్నాను. వారి రిసీవ్ అని చెప్పండి. వారి రిసీవ్ అని చెప్పండి. ఆ ఏంజల్, మీ వెనుకున్న ఏంజల్ చూస్తున్నప్పుడు మసీజీనియల్ ఆ ఏంజల్ పేరు మసీజీనియల్ అనేటువంటి ఏంజల్ నాకు మీ వెనుక ఉండి కమ్యూనికేషన్ చేయడం నేను చూస్తున్నాను. ఆ ఏంజల్ పేరు మసీజీనియల్ అనేటువంటి ఏంజల్. ఓ రకకసుకుజా రెబెకెడెకెజే సెలవిచ్చే విషయం ఏంటంటే, ఆపలోకంలో సెలవిచ్చే విషయం ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నేను నీలో బలపడాలి, నీ చేతిలో వాడబడాలి, నీ దర్శనాలు చూడాలి, నీ కళలు చూడాలి, నీ అభిషేకం పొందుకోవాలి, అండ్ ఫ్యూచర్లో నీ సేవలో వాడబడాలి, బలంగా ఎదగాలి ప్రభువా, నీ అభిషేకం కావాలి ప్రభు అని చెప్పేసి ఇలా ప్రార్థన చేసేది ఎవరండి? నేను చేసుకుంటున్నాను. మీరేమని ప్రార్థన చేస్తున్నారు? అంటే పరిశుద్ధాత్మ పొందాలని చెప్పేసి. పరిశుద్ధాత్మ పొందాలి, పరిశుద్ధాత్మ నింపుదల పొందాలి, అభిషేకం పొందాలి, శక్తి పొందాలి, దర్శనం చూడాలని చెప్పి మీరు ప్రార్థన చేసుకుంటున్నారు. అవునండి. నెక్స్ట్ ఈ రీసెంట్ గా ఆత్మలోకంలో చూసినప్పుడు రీసెంట్ గానే ఏదో సంథింగ్ ఫాస్టింగ్ ప్రేయర్, ఏదో ఫాస్టింగ్ ప్రేయర్ కూడా మీరు చేశారు. ఫాస్టింగ్ ఉంటున్నాను నేను. మీరు ఇప్పుడు ఫాస్టింగ్ లో ఉంటున్నారు. మీరు ఇప్పుడు ఫాస్టింగ్ లో ఉంటున్నారు. కరెక్టే. చూసేది కరెక్టే. మిమ్మల్ని చూడగానే నాకు ఆ ఏంజల్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటున్నారు. ఇప్పుడు మీరు ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉంటున్నారు. కరెక్టే. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే ఈ బిడ్డ ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉంటున్నాడు. ఈ ఏంజల్ నాతో చెప్పిన మాట వాస్తవమే. ఈ బిడ్డ ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉంటున్నాడని ఏంజల్ చెప్పాడు. ఈ బిడ్డ కన్ఫర్మ్ చేశాడు. ఏంజల్ నాతో కమ్యూనికేట్ చేస్తున్న విషయం వాస్తవం. వావ్, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, నేను మీకు ప్రౌడ్ చేస్తుండగా పరలోకంలో ఒక గేట్ లాంటిది మీ విషయంలో ఓపెన్ కావడం నేను చూస్తున్నాను. వారి రిసీవ్ అని చెప్పండి. చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి. ఐ రిసీవ్. మీరు ఉత్సాహంగా ఉంటే ఏంజల్ కూడా కొంచెం ఉత్సాహంగా కమ్యూనికేట్ చేస్తుంది. రైట్, ఉత్సాహంగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఇంకోసారి నవ్వుతూ చెప్పండి, ఐ రిసీవ్. రైట్. ఆ ఏంజల్ మీ విషయంలో ఒక గేటు ఓపెన్ కావడం నేను చూస్తున్నాను. ఆ గేట్ ఓపెన్ అయిన తర్వాత ఆ గేట్ లో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి కృప మీపైకి బహుబలంగా దిగి రాబోతుంది, దిగి వస్తుంది. దిగి వచ్చిన తర్వాత సడన్ గా సంథింగ్ ఏదో
మిమ్మల్ని చూడగా నాకు సడన్గా స్పిరిట్ లో ఏదో సంథింగ్, ఏదో ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. ఫంక్షన్ హాల్. సాత లోపల చూస్తున్నా, నాకు ఫంక్షన్ హాల్ చూస్తున్నాను. ఎందుకు ఈ ఫంక్షన్ హాల్ చూస్తానో నేను విస్తుపోతున్నాను. ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ ఏదో ఫంక్షన్ కావడం నేను చూస్తున్నాను. ఫంక్షన్ హాల్ ఏదో ఫంక్షన్ లాంటిది కావడం చూస్తున్నాను. ఎవరిది ఫంక్షన్ కావాలనుకుంటున్నారు? అదే మ్యారేజ్ కోసం చూస్తున్నా. మీరు ఇంకా ఎవరిది అనుకుంటున్నారు? మిమ్మల్ని నేను చూశాను రెస్పాండ్ అవుతారని. ఎవరి ఫంక్షన్ కావాలనుకుంటున్నారు? మ్యారేజ్ ఫంక్షన్ ఎవరిది కావాలి? మీ పక్కింటి వాళ్ళదా, ఎనికింటి వాళ్ళదా, మీదేనా? మీదే. అవునా? ఈ ఫాస్టింగ్ ప్రేయర్లు కూడా మీరు పెట్టే ఒక పాయింట్ ఏంటంటే, నాకు మంచి అమ్మాయి దొరకాలి ప్రభువా. గయ్యాలి చూడండి నవ్వుతా ఉన్నాడు, నవ్వుతా ఉన్నాడు. గయ్యాలి భార్య కాదు ప్రభా, ఈ యజబేలు దయ్యం కాదు, ఈ రాక్షసి కాదు, ఈ పిశాచి కాదు ప్రభు, నాకు మంచి అమ్మాయి దొరకాలి, చెప్పిన మాట వినాలి, మా ఇంటి పక్కన ఏదో ఉంటుంది, అది ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. వామో, ఏమని ప్రార్థన చేస్తున్నారండి పెళ్లి గురించి? మంచి అమ్మాయి దొరకాలని చేస్తా. మంచి అమ్మాయి అంటే ఏ అమ్మాయి? అంటే దేవుల్లో ఉన్న అమ్మాయి. దేవుల్లో ఉన్న అమ్మాయి, దయ్యాలు లేని అమ్మాయి, దేవుల్లో ఉన్న అమ్మాయి, మంచి లోబడే అమ్మాయి. అవునా? ఆ ఏంజల్ నాకు ఒక ఫంక్షన్ హాల్ చూపిస్తున్నాడు. ఆ ఫంక్షన్ హాల్లో మీ ఫంక్షన్ గ్రాండ్ గా జరగడం నేను చూస్తున్నాను. చెప్పండి, చెప్పండి, ఐ రిసీవ్ అని. ఆ ఫంక్షన్ హాల్లో మీరే గ్రాండ్ గా మ్యారేజ్ జరగడం నేను చూస్తున్నాను. వాంగరంగ వైభవంగా మ్యారేజ్ జరుగుతుంది. పిల్ల దొరికిందో, పిల్ల దొరికింది. పెళ్లి చేసుకోపోయాడు. చూడండి సిగ్గుపడుతున్నాడు, పిల్ల దొరికింది. ఇక పెళ్లి జరగబోతుంది. యేసుక్రీస్తు నామములో మీ మ్యారేజ్ ఘనంగా జరగబోతుంది. ఐ రిసీవ్ అని చెప్పండి, చెప్పండి. లేదంటే వేరే వాళ్ళు ఐ రిసీవ్ అంటే అమ్మాయి అంటే వెళ్ళిపోతుంది. మీరే చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి, చెప్పండి ఐ రిసీవ్ అని. రైట్. నెక్స్ట్ నేను సంథింగ్ ఏదో కయవరకషు నేను స్పిరిట్ లో చూసినప్పుడు ఎవరిదో వాట్సాప్. మీకు వాట్సాప్ ఉందా? వాట్సాప్ ఉందా? ఎస్. వాట్సాప్ నేను ఓపెన్ చేసినప్పుడు సంథింగ్ ఏదో వాట్సాప్ లో కూడా కొన్ని మ్యాచెస్ ఏదో సంథింగ్ ఎవరో పంపించడం నేను చూస్తున్నాను. ఎవరి వాట్సాప్ అండి? కొన్ని వాట్సాప్ లో ఏదో కొన్ని మ్యాచెస్ కూడా ఎవరో పంపించారు. ఎస్. ఎవరిది? మీ మమ్మీ వాట్సాప్ లో. అవునా? చూసారా మీరు? చూసాను. మీ మమ్మీ వాట్సాప్ లో ఉన్నటువంటి కొన్ని మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్నాయి. ఆ ప్రపోజల్స్ అవి మీ మమ్మీ మ్యారేజ్ లో ఉన్నాయి, మమ్మీ వాట్సాప్ లో ఉన్నాయి. అవునా? మీరు అవి చూసారు. చూసి కొన్ని మీకు నచ్చలేదు, ఇంకొన్ని ఇంకా కొంచెం ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఏదో మ్యాచ్ వచ్చింది, ఆ మ్యాచ్ విషయంలో కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ మ్యాచ్ చేసుకోవాలన్నా వద్ద అనేటువంటిది ఏదో రీసెంట్ గా ఏదో ప్రార్థనలో ప్రార్థిస్తున్నారు. ఈ మ్యాచ్ వచ్చింది, చేసుకోవాలన్నా లేదనేటువంటి స్పిరిట్ లో చూసినప్పుడు తర్వాత బ్రదర్ ఫ్యూచర్ లో నేను సేవలో సహకారిగా ఉండాలి, పరిచయలో వాడబడాలి, దేవుని చేతిలో వాడబడాలనేటువంటి ఆశ ఎవరికి ఉందండి? మీకు ఏం ఆశ ఉంది చెప్పండి. అంటే ఏదన్నా కూడా దేవుని చేయాలని చెప్పేసి, దేవుని కోసం ఏదైనా చేయాలనేటువంటి ఆశ మీకుంది. అవునండి? అవును. ఆ ఏంజల్ మీ పైన ఏదో అభిషేకాన్ని కుమ్మరించబోతున్నాడు. అభిషేకం మీపై బలంగా రాబోతుంది. ఎప్పుడు పెళ్లి కావాలనుకుంటున్నారు? ఏ సంవత్సరం కావాలనుకుంటున్నారు? ఈ ఇయర్ అనుకుంటున్నారా? పెట్టేశారు, ముహూర్తం పెట్టేశారు. ఈ సంవత్సరం ఫిక్స్ అయిపోయారు. కరెక్టేనా? రైట్. మీ విశ్వాసం ప్రకారం ఈ సంవత్సరమే మ్యారేజ్ ఘనంగా జరుగుతుంది, అద్భుతమైన కార్యం జరుగుతుంది. చెప్పండి, ఐ రిసీవ్ అని. మీ హౌస్ లో ఎవరో సంథింగ్ ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ నేను చూస్తున్నాను. మీ హౌస్ లో ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ,
మమ్మీ ఆశా వర్కర్ చేస్తుంది. ఎస్, మమ్మీ ఆశా వర్కర్ గా పనిచేస్తున్నారు. అవునండి, ఆశా వర్కర్ పనిచేస్తున్నారు. నెక్స్ట్ మీ హౌస్ లోకి వచ్చినప్పుడు నాకు సంథింగ్ ఎవరికో ఎస్ ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా లాగడం చూస్తున్నాను. గతంలో ఆల్మోస్ట్ లైక్ పెరాలసిస్ లాగా, పక్షవాతం లాగా రావాల్సి ఉండే, కానీ అది మిస్ కావడం నేను చూస్తున్నాను. కానీ ఇప్పటికీ లెఫ్ట్ సైడ్ వరకు ఈ చెయ్యంతా లెఫ్ట్ వన్ సైడ్ అంతా కూడా లాగడం లాంటివి చూస్తున్నాను. మీ డాడీకి ఏమైందండి? మీ డాడీకి అంటే ఇట్లా లాగుతున్నట్టు నొప్పి లేస్తుందని చెప్తాడు. ఇప్పటికి చెప్తారంటే ఒక వన్ సైడ్ మొత్తం కూడా పైనుంచి కింద కూడా ఏదో లాగుతున్నట్టు, మొత్తం ఏదో వన్ సైడ్ అంతా లాగుతున్నట్టు కూడా మీ ఫాదర్ చెప్తా ఉన్నాడు. అవునండి, ఎందుకంటే మీ ఫాదర్ నేను చూస్తున్నాం, నాకు మీ ఫాదర్ చుట్టూ పెరాలసిస్ కలిగించాలనేటువంటి ఒక దురాత్మ మీ ఫాదర్ చుట్టూ సంచారం చేయడం చూస్తున్నాను. కానీ ఆ పెరాలసిస్ దురాత్మను యేసుక్రీస్తు నామములో నేను ఇప్పుడే బంధిస్తున్నాను. ఎస్, తర్వాత మీ హౌస్లోకి వెళ్ళగానే సంథింగ్ నాకు ఏదో డైరీ చూస్తున్నాను. ఎస్, ఆ డైరీలో మీరు కొన్ని ఏదో పాయింట్స్ రాసుకున్నారు. ఎస్, ఏదో డైరీ సంథింగ్ స్పిరిట్ లో చూస్తున్నాను. నాకు అదేదో పాత డైరీ, ఏదో బ్రౌన్ కలర్ డైరీ చూస్తున్నాను. బ్రౌన్ కలర్ ఏదో సంథింగ్ నాకు కనిపిస్తుంది. అది ఓపెన్ చేయగానే నాకు దాంట్లో కొన్ని పాయింట్స్ కనబడుతున్నాయి. ఎస్, ఎవరి డైరీ అండి అది? ఎవరిది? మమ్మీ డైరీ. ఏం కలర్ అది? కలర్ బ్రౌన్ కలర్ ఉందా? బ్రౌన్ కలర్ ఉందా? బ్రౌన్ కలర్ పాతది. అవునా, పాతది బ్రౌన్ కలర్ ఉంది. అది మొత్తం రాసేసేసింది. ఆ బ్రౌన్ కలర్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడో మధ్యలో ఎక్కడో కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ రాసి మీ అమ్మగారు మీకోసం, మీ మ్యారేజ్ కోసం ప్రార్థన చేస్తుంది. ఎస్, ఏంజెల్ అంటున్నాడు, బ్రౌన్ కలర్ డైరీ ఓపెన్ చేసి ఎక్కడైతే మీ అమ్మగారు రాశారో ఆ ప్రేయర్ టిక్కు పెట్టేసి ఈ సంవత్సరం అద్భుతంగా మ్యారేజ్ జరుగుతుంది, ఘనంగా జరుగుతుంది, కార్యం జరుగుతుంది అని ఏంజెల్ చెప్తున్నాడు. నమ్ముతున్నట్లయితే చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్ అని చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి, ఉత్సాహంగా ఐ రిసీవ్ అని. ఆల్రైట్, ఎస్, కళ్ళు మూసుకొని బ్రదర్, మీ పైకి అభిషేకం బలంగా రాబోతుంది. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. ఎస్, కళ్ళు మూసుకోండి. అందరు మీ చేతులు బిడ్డ వైపు చాపండి. యేసుక్రీస్తు నామములో మ్యారేజ్ కాకుండా చేసే దురాత్మలు విడిచేసి బయటకు వచ్చేస్తున్నా. ఆ బిడ్డను విడిచేసి బయటకు వచ్చేస్తున్నా. మ్యారేజ్ కాకుండా చేసే దురాత్మలు కాలిపోతున్నా. ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నా. శక్తి అభిషేకం, వాక్య అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. మ్యారేజ్ అభిషేకం బలంగా దిగొస్తుంది. రిసీవ్ చేసుకోండి, పొందుకోండి మ్యారేజ్ అభిషేకం. ఏంజెల్ మీ పైన ఏదో కుమ్మరిస్తున్నాడు. రిసీవ్ చేసుకోండి. యేసుక్రీస్తు నామములో అద్భుతం జరుగుతుంది, కార్యం జరుగుతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. రిసీవ్ ద అనాయింటింగ్ ఇన్ జీసస్ నేమ్. Clap your hands and say thank you Jesus. ఆంధ్రదేశంలో చెప్పండి, గట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. ఆంధ్రదేశంలో చెప్పండి, గట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Hallelujah.